నేనైతే మా ఫ్రెండ్తో కలిపి బైక్ మీద వెళ్తున్నాను. వెళ్లేదారిలో జపాలి హనుమాన్ టెంపుల్, వేణుగోపాల స్వామి, ఆకాశగంగా ఇవన్నీ కూడా తగులుతాయి. కాకపోతే ముందుగా మనం వెళ్తున్నదైతే పాప వినాశనం. పాప వినాశనం తీర్థానికి వెళ్ళబోతూ ఉన్నాము. అక్కడికి వెళ్ళి ఆ దివ్య తీర్థం యొక్క ఎలా వెళ్ళాలి ఏంటి అనేది పూర్తిగా మన వీడియోలో చూపిస్తున్నాను. మన వెహికల్ పార్క్ చేసిన తర్వాత నుంచి వెళ్లేదారిలో చక్కగా చూడడానికి ఏంటంటే చాలా దుకాణాలు అయితే ఉంటాయి. మనకు కావాల్సిన వస్తువులన్నీ ఇక్కడ ఏర్పాటు చేసి ఉంటారు. పుస్తకాల ప్రదర్శన కానీ, వేసుకునే గొలుసులు కానీ, అందరూ తట్టుకునే చేతికి కట్టుకునే తాళ్ళు కానీ, ఇలాంటివన్నీ కూడా ఈ ప్రదేశంలో అమ్ముతూ ఉన్నారు. ఇలా ఎదురుకి నడుచుకుంటూ వెళ్తే ఇక్కడ అటు ఇటు కూడా చిన్నగా పార్కు లాంటివి కూడా ఇక్కడ మంచి ఆహ్లాదకరమైన వాతావరణంతో ఇక్కడ ఉన్నది. మనం ఇక్కడ చూసినట్టయితే ఇప్పుడు పాప వినాశనానికి చేరుకున్నాము. ఇదే పాప వినాశనము లేదా పాపనాశనము అంటారు. సాక్షాత్తు శ్రీ వెంకటేశ్వర వారి పాదపద్మముల నుంచే ఈ గంగ ఉద్భవించిందని, స్వామివారు కూడా ఈ పుష్కరంలో స్నానమాచరిస్తుంటేనే భక్తుల ప్రగాఢ విశ్వాసం. ఇక్కడే పుణ్యస్నానాలు చేసి భక్తులందరూ కూడా సకల కార్యాలు సిద్ధించాలని మనస్ఫూర్తిగా కోరుకుని వెళ్తూ ఉంటారు. ఫ్రెండ్స్ చూస్తూ ఉన్నారు కదా, నా వెనక వైపు ఉన్నదే మనం వచ్చిన పాప వినాశనం. అలా కొండలోంచి వచ్చిన నీళ్ళని అందరూ కూడా పవిత్రంగా భావించి భక్తులందరూ కూడా ఇక్కడ తలస్నానాలు చేసుకుని వాళ్ళందరూ కొంతమంది తల మీద నీళ్లు జల్లుకుని ఇలా వెళ్తూ ఉంటుంటారు. అలాగే ఈ పక్కన మనం చూసుకున్నట్లయితే గంగాదేవి ఆలయం ఉంది. ఈ గంగాదేవి ఆలయం వెనక వైపు పాప వినాశనం డ్యామ్ ఉంది. ఇది ఎప్పటి నుంచో చూస్తూ ఉంటాం. అనేక సందర్భాల్లో టీవీలో కూడా ఎక్కువ వినిపిస్తుంది. పాప వినాశనంలో వరద ఎక్కువగా ఉందని, ఈ డ్యామ్లో వానాకాలంలో ఎక్కువగా నీళ్లు ఉంటాయని చెప్పి వింటుంటాం కదా. సో అది ఈ పాప వినాశనం డ్యాము. అది పూర్తి స్థాయిలో వస్తున్న పాప వినాశనం. ఈ మెట్ల ద్వారానే పాప వినాశనం డ్యాములోకి వెళ్ళడానికి అవకాశం ఉంది. ప్రస్తుతానికైతే వెళ్ళడాన్ని నిలిపివేశారు. పాప వినాశనం తీర్థాన్ని చూశారు కదా, ఎంతటి దివ్యమైన తీర్థమో. ఈ వీడియో నచ్చినట్టయితే ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.